విలువలు విశ్వసనీయత ఉండాలి. మాట తప్పం మడం తిప్పం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతి వేదికలోనూ జగన్ చెప్పే మాటలివి, కానీ ఆయన మాత్రం వాటిని ఆచరణలో పెట్టరు. గత 5 ఏళ్ల ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మాట తప్పారు, మడం తిప్పారు. ప్రజల్ని మోసం చేశారు. సొంత తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్కు అసలు విలువలు విశ్వసనీయత లేవని ఆయన నిరూపించుకున్నాడు. ఇక ప్రజలకు ఏ రోజు ఆయన జవాబుదారీగా ఉండకపోగా గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అధికారం పోయినా జగన్ వైఖరిలో ఏ మాత్రం మార్పు లేదు. శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగం పైన నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, తాను చేపట్టబోయే విధిని నమ్మకంగా నిర్వర్తిస్తానని పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్ నిండు సభలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరు కాకుండా ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ఎంతసేపు తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారే తప్ప తనకు ఓటేసి గెలిపించిన ప్రజలను మాత్రం పట్టించుకోవటం లేదు. కాబట్టి ఆయనకు శాసనసభ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని, జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వెయ్యాలని అధికార పార్టీ నేతలను ప్రజలు కోరుకుంటున్నారు.